సినిమా హీరోయిన్ కంగనపై దాడి. చెంపదెబ్బ కొట్టింది ఆమెను. ఒక సినిమా హీరోయిన్ పైన కొట్టడం, అది కొట్టడం ఎవరు కొట్టినా తప్పే. దాడిని సమర్థించాల్సిన పని లేదు. దుర్మార్గమైందే, అది తప్పు అది. కానీ ఎందుకు చేయవలసొచ్చింది? ఆ అమ్మాయి చెప్పిన కొన్ని కారణాలున్నాయి. అవి సమర్థనీయమేనా? అమ్మాయి కేవలం సినిమా హీరోయిన్‌గా లేదు కదా! సినిమా హీరోయిన్ బహుశా ఎంపీ ఒక గూడా. ఒక గతించిపోతున్న గతంలోకి నెమ్మదిగా జారిపోతున్న వాస్తవం. ఈరోజు వాస్తవం ఏంటంటే అమ్మాయి ఒక రాజకీయ నాయకురాలు. ఇప్పుడే కాదు, చాలా కాలంగా అమ్మాయి రాజకీయాల్లో చురుగ్గా ఉంది. బీజేపీ తరఫున మాట్లాడుతుంది. ఆమె రాజకీయ నాయకురాలు. ప్రధానంగా ఈరోజు ఏంటంటే ఆమె గత చరిత్ర తాలూకు దానిలోకి ఆమె సినీ నటి అనే ఆమె జీవితంలోని భాగం జారిపోతుంది ఈరోజు. అది పెద్ద భాగం కాదు ఈరోజు. ప్రధానంగా అమ్మాయి రాజకీయ నాయకురాలు. ఇప్పుడు ఎంపీగా కాకపోతే గెలిచింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ. ఎంపీగా అయ్యారు. అంటే అఫీషియల్‌గా రాజకీయ నాయకులు కోరుకునే ఒక కెరీర్‌లో ఒక మెట్టున ఆమె చేరుకున్నారనేది వాళ్ళ లెక్కలో చెప్పాలంటే. సో, కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిని కేవలం ఒక సినిమా యాక్టర్‌ని, ఒక సీఆర్‌పీఎఫ్ అమ్మాయి కొట్టిందనేది కాదు. ఒక రాజకీయ నాయకురాలిని, ఒక రైతు బిడ్డ కూడా కొట్టింది. ఆ కొట్టడం తప్పే మనం. అమ్మాయి సీఆర్‌పీఎఫ్ జవానే కాదు. అమ్మాయి రైతు బిడ్డ. ఒక రైతు నాయకుడి చెల్లెలో, అక్కో. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం దీన్ని కొట్టడాన్ని ఖండిస్తాం. మీరు చెప్పారు ముందే. దాన్ని ఎవరైనా సరే ఎవరెవరినైనా అని. కానీ దీన్ని నేపథ్యంలో చూసుకుంటే మనం ఇట్లాంటి రాజకీయాల్లో చాలా తరచుగా వింటానే ఉంటాం. ఆ మధ్య శరద్ పవార్‌ని దెబ్బ కొట్టారు. మీరు ఇందాకే గుర్తు చేశారు నాకు అది. శరద్ పవార్‌ని దెబ్బ కొట్టడం, చెప్పులు విసిరినియి. కేజ్రీవాల్‌ని కూడా దెబ్బ కొట్టారనుకుంటా. దాంతో పాటుగా ఇంకు కూడా పోశారు. అవును. ఇలాంటి సర్వసాధారణం అంటే మంచివి కాదు ఏవి మంచివి కాదు, కానీ రాజకీయాల్లో చాలా తరచుగా జరుగుతున్నాయి. అంటే వాళ్ళ నిరసనని ఇంకే విధంగా తెలియజేయాలో తెలియని స్థితిలో చేసేవాళ్ళు కొందరైతే, కొంతమంది మనోస్థితిలో ఉన్నటువంటి వైకల్యం వల్ల ఇట్లాంటివి చేస్తారు. సరే, ఇక్కడ ఏదేమైనా కానీ ఏంటంటే కంగనా రనౌత్కి ఇవాళ జరిగింది. సరే, వి ఫీల్ సారీ ఫర్ ఇట్. కానీ అమ్మాయి రెస్పాన్స్ దగ్గరకిను ఆ అమ్మాయి అంటే మామూలుగా ఇక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే ఈ ఇద్దరి మధ్య మీకు కౌర్, కుల్వీందర్ కౌర్ అని అమ్మాయి, సిఆర్‌పీఎఫ్ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిన ఇదేంటంటే ఆ అమ్మాయి ఇట్లా చెంపదెబ్బ కొట్టిన తర్వాత జరిగిన దానిలో అమ్మాయిని అడిగితే అమ్మాయి వెంటనే ఫస్ట్ రెస్పాన్స్ లాగా, నా తల్లి ఒక వ్యవసాయదారురాలు, పంజాబీ. ఆమె రైతుల నిరసనలో పాల్గొంది, ధర్నాలో పాల్గొన్నప్పుడు కంగనా రనౌత్ వాళ్ళని ఉద్దేశించి ₹100, 200 ఇస్తే వచ్చి కూర్చునే వాళ్ళు వీళ్ళని మాట్లాడారు. అది నాకు గాయపరిచిందని. సరే, కంగనా రనౌత్ ఇలాంటివి మాట్లాడటం ఇది ఫస్ట్ టైం కాదు. ఎన్నో 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 వివాదాలు. మొన్న ఎలక్షన్ల సందర్భంగా కూడా ఏదో కొంచెం ఎక్కువ మాట్లాడితే కూడా అది కూడా వివాదం అయ్యి ఆ మధ్యకాలంలో ఎందుకు నుంచోబెట్టామా అనే దగ్గర కూడా చర్చ జరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు టంగ్ స్లిప్ అయింది ఆమె. టంగ్ స్లిప్ ఏదో మాట్లాడి. కానీ ఏంటంటే ఆ అమ్మాయికి చాలా సహజంగా ఇట్లాంటివన్నీ దురుస్తు మాటలు అనేవి ఉన్నాయి. అది కూడా ఖండనార్హమేగా. ఎందుకంటే నేను ఖండించడమే కాదు, మే 2021లో ట్విట్టర్ ఆమె అకౌంట్ సస్పెండ్ చేసింది కంగనా రనౌత్ది. ఎందుకేముంది, ఇట్లాగే అబ్యూజివ్ పోస్టులు పెట్టడం, ప్రొవోకింగ్ స్టేట్మెంట్, అబ్యూజివ్ ఇతరులను తిడతా, అలాగే హేట్ఫుల్ అంటే వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉండేటువంటి కామెంట్లు చేయడం. మరి వాట్ యు ఆర్ డూయింగ్, మీరు చేస్తుంది కూడా అమ్మాయి చెంపదెబ్బ కొట్టిన దానికి భిన్నంగా అతీతంగా మీ ప్రవర్తన ఏమైనా ఉందా? మహాత్మా గాంధీ లాంటి వాడి ప్రవర్తన మనకు ఉంటే కనుక అటు పక్కన కొట్టిన దాన్ని ఇంకా కొంచెం ఓవరాల్గా మనం ఇంకా కొంచెం ఎగ్జాగరేట్ చేసి ఏం జరిగిందనేది చిత్రీకరించడానికి కానీ మాట్లాడటానికి కానీ, ఇక్కడ మీరు షీఈ్ నాట్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీబడి. పైగా మనం అనుకుంటున్న ఈ కుల్వీందర్ కౌర్ బహుశా జీవితంలో ఇట్లాంటివి చేసి ఉండకపోవచ్చు అని అనుకుందాం. ఆమె ప్రవర్తన సిఆర్‌పీఎఫ్కి జవాన్గా ఉంది, ఓ డిసిప్లిన్గానే ఉండాలి. ఇంతకుముందు అమ్మాయి మీద వేరే ఏమున్నాయని కూడా ఇట్లాంటివి వస్తే వెంటనే బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చేది. కానీ ఈమె కంగనా రనౌత్కి వచ్చేసరికి రోజువారీ ప్రవర్తనలు ఇట్లాంటివి ఉంటానే ఉన్నాయి. పైగా ఆమె సలహా ఏంటంటే ఉచిత సలహా ఇచ్చారు. ఏంటి, కంగనా రనౌత్ని విమర్శిస్తున్న వాళ్ళు, ఆమెని స్లాప్ చేయటాన్ని సమర్థిస్తున్న వాళ్ళ గురించి కంగనా రనౌత్ చెప్పింది ఏంటంటే, వీళ్ళందరికీ యోగాను, మెడిటేషన్ అవసరం, వీళ్ళు చాలా ద్వేషపూరితమైన, నేరపూరితమైన ప్రవృత్తిని కలిగి ఉన్నారని మళ్ళీ కామెంట్ చేసి, మరి మన ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయినది కూడా నేరపూరితమైన లేకపోతే ద్వేషపూరితమైన భావాలను రీచ్ చేసి, ఏంటంటే తనకు ఒక రూల్ అప్లై చేసుకుంటున్నారు, ఆమె ఎదుటి వాళ్ళకు ఒక రూల్ అప్లై చేస్తున్నారు. కంగనా రనౌత్ అంటే జనరల్గా గ్లామర్, దీనిలో సినిమా ప్రపంచంలో మంచి నటి, దానిలో సందేహం లేదు, ఆరాధన ఉన్నది. కానీ వాళ్ళు జనరల్గా ఏంటంటే ఇట్లాంటి దీనిలో ఇది వర్గ పోరాటంగానే అనుకోవాలి మనం. సామాన్య జనం పట్ల కంటెంప్ట్,
₹100 200 ఇస్తే ధర్నాకు వచ్చి కూర్చున్నారని మాట్లాడేది సామాన్య జనం పట్ల కంటెంప్ట్. అంటే వాళ్ళ పట్ల చులకన భావన. చాలామంది ఎట్లా మాట్లాడతారంటే ఆ లేబర్ వాళ్ళు అంతేనండి, లేబర్ వాళ్ళు అంతేనండి ఇట్లా మాట్లాడుతుంటారు. ఈ లేబర్ వాళ్ళు అంతే అని మాట్లాడేవాళ్ళు వీళ్ళ జీవితాలను తెరిచి చూస్తే ఎట్లా ఉంటాయి ఏంటంటే, ఇది గత చరిత్రలో అది ఆశ్చర్యకరంగా మీకు జరిగింది అని చూస్తే, మోడీ గారు పదవి స్వీకారం చేయబోయే ముందు జరిగిన ఘటన. ఎలక్షన్లు అయ్యి మండీలో హిమాచల్ ప్రదేశ్లో కంగనా రనౌత్ గెలిచి ఆమె ఢిల్లీ వెళ్తా ఎన్డీఏ మీటింగ్కి అప్పుడు జరిగిన ఘటన. ఇప్పుడు ప్రమాణ స్వీకారం నిన్న జరిగింది మోడీ గారిది. ఈ నేపథ్యంలో ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఘటన. మీకు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఫిజికల్గా అలాగే ఎగ్జాక్ట్ దీనిలో నాకు చెప్పడం కంపేర్ చేయను కానీ నేను అలాంటి దాన్ని అప్పాజీ తిమ్మరస్ అని మీరు చెప్పింది. అప్పాజీ కృష్ణదేవరాయలు గురు మంత్రి కూడా ఆయన. కృష్ణదేవరాయలు రాజ్యాధికారం ఉంది అంటే మామూలు మనం పట్టాభిషేకం జరిగేటప్పుడు కృష్ణదేవరాయల్ని పిలిపించి ప్రైవేట్గా ఒక గదిలోకి పిలిపించి కృష్ణదేవరాయల్ని తాచిపెట్టి చెంపదెబ్బ కొడతాడు. కొట్టి నొప్పి ఎందుకు కొట్టారని చెప్పి చెయ్యి ఇట్లా పెట్టుకొని కృష్ణదేవరాయలు చూస్తే, ఈ నొప్పి నీకు గుర్తుండాలి, ప్రజల బాధలు నీకు అర్థం కావాలని నిరంతరంగా ప్రజలు ఎట్లా ఉంటారనేది ఆలోచిస్తూ ఉండటం కోసం ఈ నొప్పి గుర్తు చేసుకోవచ్చు అవుతాయి. అట్లాగే చెంపదెబ్బ ఫిజికల్గా అలా కొట్టి ఇదంతా కంపేర్ చేయట్లేదు కానీ, ప్రజల బాధలు మర్చిపోయినటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు అంతకుముందు సంవత్సర కాలంగా ఇంకా కొంచెం ఎక్కువగా నడుస్తున్న రైతు ఉద్యమానికి క్షమాపణ చెప్పి రైతు ఉద్యమాన్ని ఆపించారు. రైతులు వెళ్ళిపోయారు, వాళ్ళకి చాలా వాగ్దానాలు చేశారు ఆ రోజు. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వాగ్దానాల్లో చాలా కాదు అసలు ఏమీ నెరవేరలా. ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దాని మీద రైతు సర్వం నష్టపోతా, పంట వేయటం అంటే అప్పుల పాలవటం, ఆత్మహత్య చేసుకుంటాం అనే స్థితిలో, అట్లాంటి స్థితిలో ఉన్న రైతుకి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కమిటీ వేసి ఆ కమిటీ ఏమవుతుందో తెలియకుండా చేస్తున్నారు.